హైదరాబాద్ ను మరింత సురక్షితంగా మార్చే లక్ష్యంతో మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. మూసీ తీరాన్ని సుందరీకరించడంతో పాటు పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రకటించింది. అయితే హైదరాబాద్ అభివృద్ధిని ఓర్వలేని కేటీఆర్ మూసీ ప్రక్షాళనపై విషం చిమ్ముతూ ఫేక్ ప్రచారానికి తెరలేపారు. అవాస్తవాలు ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేశారు. ఈ కుట్రలను సీఎం రేవంత్ పటాపంచలు చేస్తూ బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. ఆ సవాల్ను స్వీకరించలేక ఇరుకున పడింది బీఆర్ఎస్ పార్టీ. అదే సమయంలో మరోసారి కేటీఆర్ చేసిన కుట్రలు బయటపడ్డాయి. ఇది చేస్తే రేవంత్ రెడ్డికి చరిత్రలో ఒక పేరు వస్తుంది, రెండోసారి కూడా మేము అధికారానికి దూరం అవుతామని కొంతమంది కడుపులో కుళ్ళు, మాటల్లో విషం, చూపుల్లో పగ, ఈ మూడు కాంబినేషన్స్ తోని దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వ లక్ష్యాన్ని, ప్రణాళికను మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో వివరించారు సీఎం రేవంత్. మూసీకి పునర్జీవం తేవడం ఎంతో అవసరమో కళ్లకు కట్టినట్లు చూపించారు. మూసీ కాలుష్యం వల్ల వచ్చే సమస్యలను ప్రస్తావించడంతో పాటు మూసీ పునర్జీవం ద్వారా హైదరాబాద్ కు జరిగే మేలు, పర్యాటక రంగంలో ఉండే అవకాశాలపై స్పష్టత ఇచ్చారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేయిస్తున్న ఫేక్ ప్రచారాన్ని కూడా ఎండగట్టారు. ఇక మూసీ ప్రక్షాళనను వద్దంటున్న వారు మూసీ తీరంలో వచ్చి ఉండగలరా అని సవాల్ విసిరారు. వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు దాని పక్కన నివసించగలరా? ఇవాళ అడ్డుకుంటున్న వాళ్ళని ఒక 3 నెలలు వాళ్ళ కుటుంబ సభ్యులతోనే అక్కడ ఉండమనుండ్రి. ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో కంటైనర్ హౌస్ ఇస్తాం మీకు విత్ ఆల్ ఫెసిలిటీస్ అదర్ దాన్ మూసీ ప్రక్షాళన. ఈ సవాల్ను ఊహించలేని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా డిఫెన్స్ లో పడింది. మూసీని వ్యతిరేకిస్తున్న కేటీఆర్ మూసీ తీరంలో ఉంటారని ఊహించిన బీఆర్ఎస్ శ్రేణులు మరోసారి భంగపాటుకు గురయ్యారు. అంతేకాకుండా సీఎం రేవంత్ విసిరిన సవాల్ను కేటీఆర్ స్వీకరించకపోగా ఇన్నాళ్లు ఫేక్ ప్రచారం చేసిన విషయం బయటపడటంతో బీఆర్ఎస్ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. ఇక మూసీ తీరాన్ని రేవంత్ ప్రభుత్వం అభివృద్ది చేస్తుంటే కేటీఆర్ అడ్డుకునే యత్నం చేయడంపై మూసీ తీర ప్రాంతంలోని ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొత్తం మీద మూసీ ప్రక్షాళనపై తాను చేసిన కుట్రలు తానే బలైంది బీఆర్ఎస్ పార్టీ.